ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ప్రతిరోజు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవత దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే వ్యర్థము అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించేద్దాం. ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఏమన్నారంటే సమస్తము వ్యర్థము అనేటువంటి మాటను అక్కడ పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాటికి ఈనాటికి జ్ఞానవంతుల్లో గొప్ప జ్ఞానవంతుడు ఎవరు అనంటే సొలొమోను గారే. ఆయనే సమస్తం వ్యర్థం అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అసలు వ్యర్థం అనే పదానికి అర్థం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే వ్యర్థం అంటే వృధా లేక పనికి రానిది, ఇంకా చెప్పాలంటే నిష్ప్రయోజనమైనది, ఉపయోగం లేనిది, దీన్నే వ్యర్థము అంటారు. ఈ లోకంలో చాలామంది వ్యర్థమైన వాటి కోసం, నిష్ప్రయోజనమైన వాటి కోసం, ప్రయోజనం లేని వాటి కోసం వారి సమయాన్ని, వారి ధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. నాతోటి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు వ్యర్థం అనేటువంటి అంశం ద్వారా అసలు బైబిల్ గ్రంథంలో దేవుడు దేన్ని వ్యర్థం అంటున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ఏది వ్యర్థమని మనం ఆలోచన చేసినట్లయితే మానవుని ఆలోచనలు లేక మానవుని జ్ఞానము వ్యర్థమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథము 94వ కీర్తన 11వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 94వ కీర్తన 11వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది అన్నాడు. నరుల ఆలోచనలు వ్యర్థము. ఎప్పుడైనా సరే దేవుని ఆలోచన తగ్గట్టుగా మానవుడు ఉండాలి, కానీ మానవుడు తన ఆలోచన తగినట్లుగా ఎప్పుడైతే ప్రవర్తిస్తాడో, తన ఆలోచన తగినట్లుగా ఎప్పుడైతే తన జీవితాన్ని కట్టుకుంటాడో ఖచ్చితంగా అవి ఇబ్బందులతో కూడుకున్నది. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే నరుల ఆలోచనలు వ్యర్థము. లోకంలో సగటుగా రోజుకి మనం ఎన్ని ఆలోచనలు చేస్తామో ఎన్ని ఆలోచనలో ఏది మనం ప్రయోజనకరంగా చేస్తామో లేక ఏది ప్రయోజనకరమైందంటే దైవికమైనటువంటి ఆలోచనలో, దేవుణ్ణి గుర్చినటువంటి, దేవుని చిత్తమును గుర్చినటువంటి ఆలోచనలు అవే మన జీవితానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ లోక సంబంధంగా నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా, ఈ లోక సంబంధంగా నువ్వు ఎంత జ్ఞానవంతుడివైనా అది వ్యర్థమైన దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 15వ వచనం దగ్గర నుంచి 17వ వచనం వరకు మనం చదువుకోవచ్చు. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానం ఏల సంపాదించితని నా హృదయమందు అనుకుంటుని ఇదియు వ్యర్థమే. అధిక జ్ఞానము వ్యర్థము అంటున్నాడు ఇక్కడ. అలాగే 1వ అధ్యాయము 17-18 వచనాలు మీరు ఆలోచన చేసినట్లయితే నేను అధికంగా జ్ఞానాన్ని సంపాదించాను, నేను సంపాదించినటువంటి జ్ఞానం నా మనసులో నేనే జ్ఞానవంతుని అనుకున్నాను అనేటువంటి మాటలు అక్కడ మాట్లాడుతూ 17వ వచనం అంటాడు, నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకుంటూ ప్రయత్నించుతని, అయితే అదియు గాలికే ప్రయాసపడినట్టే అని తెలుసుకుంటుని. నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా, ఈ లోక సంబంధంగా ఎంత పాండిత్యం సంపాదించినా అది గాలికే ప్రయాసపడినట్లు అవుతుంది. నాతోటి ప్రియమైన వాళ్ళారా, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అదే మనకి గొప్ప ఆస్తి. దేవుని జ్ఞానానికి ఉన్నటువంటి ఆ విలువ దేనికి లేదు. వెండి బంగారముల కంటే, లేకపోతే ఆభరణముల కంటే, వెలగలిగిన వస్త్రాల కంటే, ఈ లోక సంబంధమైనటువంటి సంపద కంటే దేవుని గుర్చినటువంటి జ్ఞానం చాలా ఉత్తమైంది. అయితే మానవుడు దేవుని జ్ఞానం మీద ఆధారపడడం మానేశాడు. దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడం మానేశాడు. దేవుని వాక్య ప్రకారం జీవించడం మానేశాడు. అందుకని ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాడు. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, మహాజ్ఞానుడు సొలొమోను గారు ఏమన్నాడంటే నీ జ్ఞానం వ్యర్థమే అంటున్నాడు. సామెతలుగా కీర్తన గ్రంథంలోనేమో మనుషుల ఆలోచన వ్యర్థం అన్నాడు. సామెతల గ్రంథంలోనేమో, ప్రసంగి గ్రంథంలోనేమో జ్ఞానము వ్యర్థం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక
దేవుని జ్ఞానము ప్రయోజనకరం కానీ లోక సంబంధమైన జ్ఞానం వ్యర్థము. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే లోక సంతోషాలు వ్యర్థము. లోకములో ఉన్నదంతా ఏముందంటే యోహాను రాసిన 2 అధ్యాయం 16-17 వచనాలు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబాలు లోకంలో ఉన్నాయి. అవి నీకు సంతోషాన్ని కొంతకాలం కలిగించవచ్చు, కానీ దాని వలన ఎంతో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథంలోంచి మహాజ్ఞానటువంటి సులభన్ గారు రాసినటువంటి ప్రసంగ గ్రంథం 2 అధ్యాయం 1 కనుక మనం ఆలోచన చేసినట్లయితే, కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంలో చెప్పుకుంటుని, అయితే అది వ్యర్థ ప్రయత్నమయ్యను. ఈ లోక సంబంధంగా ఏ సంతోషమైన వ్యర్థమే. డబ్బును బట్టి నీకు సంతోషమా? వ్యర్థమే. బంగారాన్ని బట్టి నీకు సంతోషమా? వ్యర్థమే. నీ ఉద్యోగాన్ని బట్టి సంతోషమా? వ్యర్థమే. నీ జ్ఞానాన్ని బట్టి సంతోషమా? వ్యర్థమే. మరి ఏది ప్రయోజనం అంటే దేవుని జ్ఞానం ప్రయోజనం, దేవుని మాటల ప్రయోజనం మన జీవితానికి. కానీ లోకం అంతా కూడా దాదాపుగా లోక సంబంధమైన విషయాల మీదే సంతోషం, లోక సంబంధంలో సిరి సంపదల మీదే సంతోషం. కనుక అది తాత్కాలికమైన విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే అందము వ్యర్థము అన్నాడు. సామెతల గ్రంథము 31 చూసినట్లయితే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ లోకంలో చాలా మంది వారి సౌందర్యాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు, వారి అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. నేనే అందగాడినని కొంతమంది, నేనే అందగత్తెనని కొంతమంది, రకరకాల భావాలతో నాకున్న అందం ఎవరికి లేదు అనేటువంటి భావంతో ఉంటారు. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మహాజ్ఞాని సొలొమోను గారు ఏమనంటే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. ఒకవేళ నీ అందాన్ని చూసి మురిసిపోయావా, నీ అందమే నిన్ను మోసం చేద్దట. నీ యొక్క బ్యూటీనెస్ చూసి నువ్వు గర్వించావా, నీ గర్వమే నిన్ను నాశనానికి తీసుకొద్ది. కనుక నీ అందాన్ని చూసి కానీ, నీ రంగును చూసి కానీ, నీ ఎత్తును చూసి కానీ, నీ బలాన్ని చూసి కానీ నువ్వు గర్వించకూడదు అనే విషయాన్ని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక నీకున్న అందం అంతా కూడా వ్యర్థమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే 4వది మనం చూసినట్లయితే మానవుని జీవితం వ్యర్థమట. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడుగా ఉన్నటువంటి నీవు, దేవుని కుమారుడుగా నువ్వు జీవించకపోతే నీ జీవితం వ్యర్థమే. అసలు దేవుడు బైబిల్ గ్రంథంలో మానవుని జీవితాన్ని ఎలాగ పోల్చాడు తెలుసా? కీర్తన గ్రంథము 39వ కీర్తన 5-6 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తన గ్రంథము 39వ కీర్తన 5-6 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, నా దినముల పరిమాణము నువ్వు బెత్తెడంతగా చేసి ఉన్నావు. బెత్తెడంతండి? మన దినముల పరిమాణము బెత్తెడంతట, అంటే అంత కొద్దిదని అర్థం. ఈ భూమి మీద కలకాలం ఉండవు. నీకు భూమి మీద బ్రతికే దినాలు చాలా కొద్దివే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడు కేవలము ఊపిరి వలె ఉన్నాడు. నువ్వు ఎంత స్థిరమైనా, ఎంత సంపదలు సంపాదించినా, లేకపోతే దేంట్లో నువ్వు స్థిరపడ్డా, నీవు ఒట్టి ఊపిరే. ఎప్పుడు ఊపిరి ఆగిపోద్దో తెలీదు, ఎప్పుడు నువ్వు సంపాదించినటువంటి సంపాదన విడిచిపెట్టాలో తెలియదు, ఎప్పుడు కుటుంబాలు విడిచిపెట్టాలో తెలియదు, ఎప్పుడు రాజభోగాలు విడిచిపెట్టాలో తెలియదు. ఒకనాడు అర్ధాంతరంగా నీ పిలుపు, దేవుని పిలుపు, నీ పిలుపు, దేవుడిని పిలిస్తే భూమి మీద నీ పిలుపు నువ్వు ముగించాల్సిందే నీ పిలుపుతో. అందుకని 6వ వచనం అంటాడు, మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ఎందుకండి ఈ ఆరాటం, ఎందుకండి ఈ ప్రయాసలో? నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎంత ఆరాటపడినా, నువ్వు లేక నీ జీవితం లేక మన జీవితాలు నీడ వంటి వారండి. నీడండి, నీడ ఎంతసేపు ఉంటుందండి? మీరు ఎండలోకి వెళ్ళి నిలబడండి, నీ షాడో ఎంతసేపు ఉంటుంది, నీ నీడ ఎంతసేపు ఉంటుందండి? కొద్ది నిమిషాలే. ఆ కొద్ది నిమిషాలు నీడలాంటి నీ బ్రతుకు కోసం ఎందుకు ఈ చింత, ఎందుకు ఈ వేదన, ఎందుకు కోపాలు, ఎందుకు తాపాలు? నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, నీ జీవితాన్ని దేవుడు ఎలా పోల్చాడంటే నీడవలే పోల్చాడు. ఒట్టి ఊపిరట. అడవి పువ్వు లాంటిది అన్నాడు సందర్భంలో, ఆవిరి లాంటిది అన్నాడు, పొగ లాంటిది అన్నాడు.
మరి అలాంటి నీ జీవితానికి దేవుడు వెలకట్టాడు కదా క్రీస్తు ద్వారా. మరి క్రీస్తు అడుగు జాడల్లో నడవలసినటువంటి నీవు లోక సంబంధంగా నువ్వు నడిస్తే మరి నీ జీవితం ఏమైపోతుందో అర్థం చేసుకో. ఇక 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమ లేకపోవటం కూడా వ్యర్థమైనట్టండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మీరు చూసినట్లయితే అన్ని ప్రేమను గురించి అక్కడ వచనాలన్నీ. 13వ వచనం అంటాడు, చివరిలో నిలిచేది ప్రేమే అంటాడు. ఒకసారి 13వ అధ్యాయం 2వ వచనం మీరు చదివినట్లయితే 13వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మీరు చదివినట్లయితే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది, ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడైనను. ఇదిగోండి మన చేతుల్లో ఉన్నటువంటి గ్రంథము, ఈ గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలన్నీ నీకు తెలుసునా, ఈ చేతుల్లో ఉన్నటువంటి దేవుని పుస్తకంలో ఉన్నటువంటి లేదా దేవుని గ్రంథంలో ఉన్న విషయాలన్నీ నీకు తెలుసునా, నీలో ప్రేమ లేకపోతే వ్యర్థము అంటున్నాడు. కనుక నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడద్దు. చివరికి నిలిచేది గనక నీలో ప్రేమ లేకపోతే నీ జీవితం వ్యర్థమే. 5 విషయాలు మనం నేర్చుకున్నాం. మానవుని జీవితంలో మానవుని ఆలోచనలు జ్ఞానం వ్యర్థము, 2వది మానవుని సంతోషాలు వ్యర్థము, 3వది మానవుని అందము వ్యర్థము, 4వది మానవుని జీవితం వ్యర్థము, 5వది మానవునికి ప్రేమ లేకపోతే వ్యర్థము. కనుక వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడక ప్రయోజనకరమైన వాటి కోసం ప్రయాసపడాలని, దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు అనుభవించాలని మీ అందరినీ ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి.